ఓం శాంతి. డిసెంబర్ 12వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి చదివించే ఈ చదువులో అపారమైన సంపాదన ఉంది. అందువలన బాగా చదువుకుంటూ ఉండండి. లింక్ ఎప్పుడూ తెగిపోరాదు. ప్రశ్న: వినాశకాలములో విపరీత బుద్ధి ఉన్నవారికి మీరు మాట్లాడే ఏ మాటలకు నవ్వు వస్తుంది? జవాబు: ఇప్పుడు వినాశకాలము సమీపంగా ఉందని చెప్పినప్పుడు వారికి నవ్వు వస్తుంది. తండ్రి ఇక్కడే కూర్చుండిపోరని మీకు తెలుసు. పావనంగా చేయడమే తండ్రి కర్తవ్యము. పావనమైనప్పుడు ఈ పాత ప్రపంచము వినాశనం అవుతుంది, కొత్తది వస్తుంది. ఈ యుద్ధము వినాశనము కొరకే. మీరు దేవతలుగా అయినప్పుడు ఈ కలియుగ చీచీ సృష్టిలోకి రాజాలరు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మేము చాలా తెలివిహీనులుగా ఉండేవారమని పిల్లలు అర్థం చేసుకున్నారు. మాయా రావణుడు తెలివిహీనులుగా చేశాడు. నూతన సృష్టి స్థాపన జరగాల్సినప్పుడు తండ్రి తప్పకుండా రావాల్సిందే అని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. త్రిమూర్తి చిత్రము కూడా ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనము. ఎందుకంటే చేసి చేయించేవారు ఆ తండ్రే కదా. చేసేవారు చేయించేవారు ఒక్కరే. మొదట ఎవరి పేరు వస్తుంది? ఎవరు చేస్తారో వారి పేరు మొదట వస్తుంది. ఎవరి ద్వారా చేయిస్తారో వారి పేరు తర్వాత వస్తుంది. చేసి చేయించేవారని అంటారు కదా. బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచాన్ని స్థాపన చేయిస్తారు. మన నూతన ప్రపంచాన్ని మనమే స్థాపన చేసుకుంటున్నాము. దాని పేరే దేవీ దేవతల ప్రపంచము. సత్యయుగములో మాత్రమే దేవీ దేవతలుంటారు. దేవీ దేవతలని ఇతరులను అనరు. అక్కడ మనుషులు ఉండరు. అక్కడ ఒకే ఒక దేవీ దేవత ధర్మం ఉంటుంది. ఇతర ధర్మాలేవీ ఉండవు. మనమే దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది. అందుకు గుర్తులు కూడా ఉన్నాయి. ఇస్లాం, బౌద్ధ, క్రైస్తవ మతాల వారందరికీ వారి వారి గుర్తులున్నాయి. మన రాజ్యమున్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. ఇప్పుడు దేవీ దేవతా ధర్మము తప్ప మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి. గీతలో మంచి మంచి పదాలు ఉన్నాయి, కానీ వాటిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి చెప్తున్నారు, వినాశకాలములో విపరీత బుద్ధి, వినాశకాలములో ప్రీతి బుద్ధి. వినాశనమేమో ఇప్పుడే జరుగుతుంది. తండ్రి వచ్చేదే సంగమయుగములో. అప్పుడే పరివర్తన జరుగుతుంది. తండ్రి పిల్లలైన మీకు అందుకు బదులుగా అన్నీ కొత్తవే ఇస్తారు. వారు కంసాలే కాక చాకలి మరియు గొప్ప వ్యాపారి కూడా. తండ్రితో చాలా తక్కువ మంది వ్యాపారము చేస్తారు. ఈ వ్యాపారములో అపారమైన లాభముంది. చదువులో చాలా లాభం ఉంటుంది. చదువే సంపాదనకు మూలమనే మహిమ ఉంది. ఆ సంపాదన కూడా జన్మ జన్మలకు. అటువంటి చదువును బాగా చదువుకోవాలి కదా. చాలా సహజంగా చదివిస్తున్నారు.
కేవలం ఒక వారము అర్థం చేసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి, మీ వద్దకు మురళి వస్తూనే ఉంటుంది. అప్పుడు లింకు ఎప్పుడూ తెగిపోకుండా ఉంటుంది. ఇది పరమాత్మతో ఆత్మల లింకు. గీతలో కూడా వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి, వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అనే మహావాక్యము ఉంది. ఇప్పుడు మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారని మీకు తెలుసు. వారిలో ఉన్న క్రోధము లేక వికారాలు మరెవ్వరిలోనూ లేవు. ద్రౌపది దీనంగా పిలిచింది అనే గాయనము కూడా ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరందరూ ద్రౌపదులే. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఇప్పుడు వికారాలలోకి వెళ్ళకండి, నేను మిమ్మల్ని స్వర్గములోకి తీసుకెళ్తాను. మీరు కేవలం నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు వినాశకాలము కదా, ఎవ్వరి మాట కూడా వినరు, కొట్లాడుతూనే ఉంటారు. శాంతిగా ఉండమని అనేక మంది చెప్తున్నా శాంతిగా ఉండరు. పిల్లలను మొదలైన వారినందరినీ వదిలి యుద్ధానికి వెళ్తారు. ఎంతోమంది మనుషులు చనిపోతున్నారు. మనిషికి ఏమాత్రమూ విలువ లేదు. విలువ మహిమ కేవలం ఒక్క దేవీ దేవతలకు మాత్రమే ఉంది. ఇప్పుడు మీరే దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. వాస్తవానికి మీకు దేవతల కంటే ఎక్కువ మహిమ ఉంది. మిమ్మల్ని ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు. ఇది ఎంత గొప్ప చదువు! చదివేవారు అనేక జన్మల అంత్యములో చాలా తమోప్రధానంగా ఉన్నారు. నేను సదా సతోప్రధానంగానే ఉంటాను. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నేను మీకు అతి విధేయత గల సేవకునిగా వచ్చాను. మనము ఎంత చీచీగా అయ్యామో ఆలోచించండి. ఆ తండ్రి మనల్ని వాహ్గా భేషుగ్గా తయారు చేస్తున్నారు. భగవంతుడు కూర్చొని మానవులను చదివించి చాలా ఉన్నతంగా చేస్తున్నారు. తండ్రే స్వయంగా చెప్తున్నారు, నేను అనేక జన్మల అంత్యములో మిమ్మల్నందరినీ తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు మిమ్మల్ని చదివిస్తున్నాను. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని స్వర్గవాసులుగా చేశాను, కానీ మీరు నరకవాసులుగా ఎలా అయ్యారు? ఎవరు చేశారు? వినాశకాలంలో విపరీత బుద్ధి వినశ్యంతి, ప్రీతి బుద్ధి విజయంతి అనే మహిమ కూడా ఉంది. ఎంతెంత ప్రీతి బుద్ధి కలిగి స్మృతి చేస్తారో అంత మీకే లాభము. ఇది యుద్ధ మైదానము కదా. గీతలో ఏ యుద్ధము గురించి తెలిపించారో ఎవ్వరికీ తెలీదు. వారేమో కౌరవుల పాండవుల యుద్ధంగా చూపించారు. కౌరవ సాంప్రదాయము పాండవ సాంప్రదాయము రెండూ ఉన్నాయి, కానీ యుద్ధము లేనేలేదు. పాండవులనగా తండ్రిని తెలుసుకున్నవారు, బాబాతో ప్రీతి బుద్ధి కలవారు. తండ్రితో విపరీత బుద్ధి గలవారిని కౌరవులని అంటారు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన మంచి మంచి విషయాలు. ఇప్పుడు సంగమయుగము, నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. బుద్ధి ద్వారా పని తీసుకోవాలి. ప్రపంచము ఎంతో విశాలమైనది. సత్యయుగములో చాలా కొద్ది మందే ఉంటారు. వృక్షము చిన్నదిగా ఉంటుంది కదా.
ఆ వృక్షము తర్వాత వృద్ధి చెందుతుంది. ఈ మానవ సృష్టి రూపీ తలక్రిందుల వృక్షము ఎలా ఉందో ఎవ్వరూ అర్థం చేసుకోరు. దీనిని కల్పవృక్షమని అంటారు. జ్ఞానము కూడా కావాలి కదా. ఇతర వృక్షాల జ్ఞానము చాలా చాలా సులభము. వాటిని గురించి వెంటనే చెప్తారు. అదేవిధంగా ఈ వృక్ష జ్ఞానము కూడా చాలా సహజము. అయితే ఇది మానవ వృక్షము. మనుషులకు తమ వృక్షము గురించి తెలియనే తెలియదు. భగవంతుడు సృష్టికర్త అని కూడా అంటారు. కనుక ఆయన చైతన్యము కదా. తండ్రి సత్యము, చైతన్యము జ్ఞానసాగరులు. వారిలో ఏ జ్ఞానము ఉందో ఎవ్వరికీ తెలీదు. తండ్రి బీజరూపులు, చైతన్యమైనవారు. వారి ద్వారానే మొత్తం సృష్టి అంతా జరుగుతుంది. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మానవులకు తమ వృక్షము గురించి తెలీదు. ఇతర వృక్షాల గురించి అయితే బాగా తెలుసు. వృక్షము యొక్క బీజము చైతన్యమైతే తెలిపేది కదా. కానీ అది జడ బీజము. ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే రచయిత రచనల రహస్యము తెలుసు. వీరు సత్యము, చైతన్యము, జ్ఞానసాగరులు. చైతన్యంలో అయితే మాట్లాడగలరు కదా. మానవ శరీరము అన్నింటికంటే అమూల్యమని గాయనము చేయబడింది. దాని విలువ కట్టలేరు. తండ్రి వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. మీరు రూపబసంతులు, జ్ఞానులు, యోగులు. తండ్రి జ్ఞానసాగరులు. వారి ద్వారా మీకు జ్ఞానరత్నాలు లభిస్తాయి. ఇవి జ్ఞానరత్నాలు. ఈ రత్నాల ద్వారా ఆ రత్నాలు కూడా మీకు లెక్కలేనన్ని లభిస్తాయి. లక్ష్మీనారాయణుల వద్ద ఎన్ని రత్నాలున్నాయో చూడండి. వజ్ర వైఢూర్యాల భవనాలలో నివసిస్తారు. దాని పేరే స్వర్గము. దానికి మీరు యజమానులుగా అవుతారు. ఎవరైనా పేదలకు పెద్ద లాటరీ లభిస్తే పిచ్చివారైపోతారు కదా. తండ్రి కూడా చెప్తున్నారు, మీకు విశ్వచక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే మాయ ఎంతో ఆటంకపరుస్తుంది. మీకు పోను పోను తెలుస్తుంది. మాయ ఎంతో మంచి మంచి పిల్లలను కూడా మింగేస్తుంది, ఒక్కసారిగా తినేస్తుంది. మీరు సర్పము కప్పనెలా పట్టుకుంటుందో చూశారా? ఏనుగును మొసలి పట్టుకున్నట్లు పట్టుకుంటుంది. సర్పము కప్పనంతా ఒక్కసారిగా మింగేస్తుంది. మాయ కూడా అంతే. బ్రతికి ఉండగానే పిల్లలను పట్టుకొని ఒక్కసారిగా అంతమొందిస్తుంది. వారు మళ్ళీ తండ్రి పేరు ఎత్తకుండా మింగేస్తుంది. మీలో యోగబల శక్తి చాలా తక్కువగా ఉంది. ఆధారమంతా యోగ బలముపైనే ఉంది. సర్పము కప్పను మింగినట్లు పిల్లలైన మీరు మొత్తం చక్రవర్తి పదవిని మింగేస్తారు. విశ్వచక్రవర్తి పదవినంతా మీరు ఒక్క సెకండులో తీసేసుకుంటారు. తండ్రి ఎంతో సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు. ఏ ఆయుధము అవసరము లేదు. ఆ తండ్రి జ్ఞానయోగాలనే అస్త్రశస్త్రాలను ఇస్తారు. కానీ వారు స్థూల ఆయుధాలు మొదలైనవి ఇచ్చేశారు. పిల్లలైన మీరిప్పుడు చెప్తున్నారు, ఎలా ఉండేవారమో ఎలా అయ్యి ఉండినాము. ఎలా చెప్పాలనుకుంటే అలా చెప్పండి. మనము ఈ విధంగా లక్ష్మీనారాయణులుగా ఉండేవారము.
భలే మనుషులుగానే ఉన్నాము, కానీ మంచి గుణాలు చెడు గుణాలు ఉంటాయి కదా. దేవతలలో దైవీ గుణాలు ఉంటాయి. అందువలన వారిని మీరు సర్వగుణ సంపన్నులని మహిమ చేస్తూ ఉంటారు. మేము నిర్గుణులము, మాలో ఏ గుణాలు లేవని పాడతారు. ఈ సమయంలో ప్రపంచమంతా నిర్గుణముగా ఉంది, అనగా ఒక్క దైవీ గుణము కూడా లేదు. గుణాలను నేర్పించే తండ్రి గురించే తెలీదు. అందుకే వినాశకాలే విపరీత బుద్ధని అంటారు. ఇప్పుడు సంగమయుగములో వినాశనము జరిగి తీరాలి. పాత ప్రపంచము వినాశనమై నూతన ప్రపంచము స్థాపన అవుతుంది. దీనినే వినాశకాలమని అంటారు. ఇది అంతిమ వినాశనము. తర్వాత అర్ధకల్పము ఎలాంటి యుద్ధాలు మొదలైనవి ఉండనే ఉండవు. మానవులకు దీనిని గురించి ఏమాత్రమూ తెలీదు. వినాశకాలములో విపరీత బుద్ధి గలవారిగా ఉన్నారు. కనుక పాత ప్రపంచము తప్పకుండా వినాశనమవుతుంది కదా. ఈ పాత ప్రపంచంలో ఎన్ని ఆపదలు జరుగుతున్నాయి, మరణిస్తూనే ఉంటారు. తండ్రి ఈ సమయంలో ఉన్న స్థితిని తెలిపిస్తున్నారు. చాలా వ్యత్యాసం ఉంది కదా. ఈరోజు భారతదేశము ఏ స్థితిలో ఉంది, రేపు ఎలా అవుతుంది? ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నారు, రేపు ఎక్కడ ఉంటారు? మొదట నూతన ప్రపంచము ఎంత చిన్నదిగా ఉండేదో మీకు తెలుసు. అక్కడ మహళ్లలో ఎన్ని వజ్రవైఢూర్యాలు మొదలైనవి ఉంటాయి. భక్తి మార్గములో కూడా మీ మందిరాలు తక్కువ విలువైనవిగా ఉండవు. ఒక్క సోమనాథ మందిరమే కాదు, ఇతరులు కూడా నిర్మిస్తారు. ఒక్క సోమనాథ మందిరము నుండే ఎంతో దోచుకున్నారు. సోమనాథ మందిరములోని వజ్రవైఢూర్యాలను, సంపదను మొహమ్మద్ గజనీ 17 సార్లు 17,000 ఒంటెలపై ఉంచుకొని దోచుకుపోయాడు. తమ జ్ఞాపక చిహ్నాలను మళ్ళీ కూర్చొని తయారు చేశారు. కనుక గోడలలో రాళ్ళు మొదలైనవి అమరుస్తారు. ఆ రాళ్లకేం విలువ ఉంటుంది? చిన్న వజ్రానికి కూడా ఎంత విలువ ఉంది. బాబా రత్నాల వ్యాపారి కదా. గురుగింజంత రత్నము కూడా 90 రూపాయలు. ఇప్పుడు అదే రత్నము ధర 1000 రూపాయలుంటుంది. అది కూడా దొరకదు. విలువ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు విదేశాలలో చాలా ధన సంపదలున్నాయి. అలా ఉన్నా సత్యయుగముతో పోలిస్తే అది లెక్కలోకి రాదు. తండ్రి చెప్తున్నారు, వినాశకాలే విపరీత బుద్ధి గలవారిగా ఉన్నారు. వినాశనము సమీపంగా ఉందంటే వారు నవ్వుతారు. తండ్రి అంటున్నారు, నేను ఎంతకాలం ఇక్కడ ఉండాలి? నాకేమైనా ఇక్కడ మజా ఉందా? నేను సుఖము అనుభవించను, దుఃఖము అనుభవించను. పావనంగా చేయడమే నా కర్తవ్యము. మీరిలా లక్ష్మీనారాయణులుగా ఉండేవారు, ఇప్పుడిలా అయిపోయారు. నేను మళ్ళీ మిమ్మల్ని ఇంత ఉన్నతంగా చేస్తాను. మనము మళ్ళీ అలా తయారయ్యేవారమని మీకు తెలుసు. మనము దైవీ కుటుంబానికి చెందిన వారమని, రాజ్య పదవి ఉండేదని, దానిని ఇలా పోగొట్టుకున్నామని ఇప్పుడు మీకు తెలిసింది. ఆ తర్వాత ఇతరులు వస్తూ వచ్చారు. ఇప్పుడీ చక్రము పూర్తి అవుతుంది. లక్షల సంవత్సరాల మాటే లేదని ఇప్పుడు మీకు తెలుసు. వినాశనము కొరకే ఈ యుద్ధము.
అక్కడ చాలా సుఖంగా మరణిస్తారు. ఏ కష్టమూ ఉండదు. ఆస్పత్రులు మొదలైనవేవీ ఉండవు. కూర్చొని సేవ చేసేదెవరు, ఏడ్చేదెవరు? అక్కడ ఈ పద్ధతులే ఉండవు. వారి మృత్యువు చాలా సహజంగా ఉంటుంది. ఇక్కడ దుఃఖపడి మరణిస్తారు. ఎందుకంటే మీరు చాలా సుఖపడ్డారు. కావున దుఃఖము కూడా మీరు చూడాలి. రక్తపు నదులు ఇక్కడే ప్రవహిస్తాయి. తర్వాత ఈ యుద్ధము శాంతిస్తుందని వారు భావిస్తారు. కానీ శాంతి ఏర్పడదు. ఎలుకకు ప్రాణ సంకటము, పిల్లికి చెలగాటము. మీరు దేవతలుగా అవుతారు. తర్వాత ఈ చీచీ సృష్టిలోకి మీరు రారు. గీతలో కూడా భగవాను వాచ ఉంది. వినాశనముతో పాటు స్థాపన కూడా చూడు. అర్జునునికి సాక్షాత్కారం అయింది కదా. ఫలానా వారు ఫలానాగా అవుతారని అంత్యములో సాక్షాత్కారాలు అవుతాయి. అప్పుడు రోదిస్తారు, చాలా పశ్చాత్తాపపడతారు, శిక్షలను అనుభవిస్తారు, తలరాతను అనుభవిస్తారు. కానీ ఏం చేయగలరు? ఇది 21 జన్మల లాటరీ. స్మృతి అయితే వస్తుంది కదా. సాక్షాత్కారాలు లేకుండా ఎవ్వరికీ శిక్షలు పడవు. ట్రిబ్యునల్ న్యాయసభ కూర్చుంటుంది కదా. మంచిది. मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, స్వయంలో జ్ఞానరత్నాలను ధారణ చేసి రూపబసంతులుగా అవ్వాలి. జ్ఞానరత్నాల ద్వారా విశ్వచక్రవర్తి పదవనే లాటరీని తీసుకోవాలి. 2వ పాయింట్, ఈ వినాశకాలంలో తండ్రిపై ప్రీతి కలిగి ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. అంతిమ సమయంలో పశ్చాత్తాపపడే లేక తలరాతను అనుభవించే కర్మలేవీ చేయరాదు. వరదానము: సదా స్నేహిలుగా అయ్యి ఎగిరే కళ యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకొనే నిశ్చిత విజయీ నిశ్చింత భవ. వివరణ: స్నేహీ పిల్లలకు బాబ్దాదా ద్వారా ఎగిరే కళ యొక్క వరదానము లభిస్తుంది. ఎగిరే కళ ద్వారా 1 సెకండులో బాబ్దాదా వద్దకు ఎగిరిపోతే మాయ ఎటువంటి స్వరూపంలో వచ్చినా మిమ్మల్ని తాకను కూడా తాకలేదు. పరమాత్మ ఛత్రఛాయలోకి మాయ యొక్క నీడ కూడా రాలేదు. స్నేహమనేది శ్రమను మనోరంజనంలోకి పరివర్తన చేస్తుంది. స్నేహము ప్రతి కర్మలో నిశ్చిత విజయీ స్థితిని అనుభవం చేయిస్తుంది. స్నేహీ పిల్లలు ప్రతి సమయంలో నిశ్చింతగా ఉంటారు. స్లోగన్: నథింగ్ న్యూ అనే స్మృతి ద్వారా సదా అచలంగా ఉంటే సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. ఓం శాంతి.